మరి ఆనంద్ ప్రసాద్ సార్కి ఒక్కసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో అద్భుతమైన జ్ఞానాలు మనకు తెలియంది అంతా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అంటే సార్ ఏం చెప్పారు అంటే, మనకి కరోనా టైంలో అన్ని టీవీలు అన్ని ఛానల్స్ మనకి నెగిటివ్గా ప్రచారం చేస్తుంటే అప్పుడు సార్ ఏం చేశారంటే పుష్ చేశారనమాట. ఎందుకంటే నేను సార్తో అప్పుడు ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. శాటిలైట్ కావాలి, మన ఛానల్ కావాలి అంటే శాటిలైట్ అందరికీ వెళ్ళాలి అనేది ఒక ఎలా పుష్ చేశారంటే ఆనంద్ వీళ్ళందరూ నందా సార్ ముందుకు రావాలంటేనే భయపడేవాళ్ళు. నేను బయటికి వెళ్ళినప్పుడు సార్ విల్లాల్లో ఉండేవాళ్ళు అనమాట, కడతాల్లో. సార్ దగ్గరికి వెళ్ళండి, సార్ ఉన్నారు కదా, మీరు ఎందుకు బయట తిరుగుతున్నారంటే సార్ ముందుకు వెళ్తే శాటిలైట్ అంటున్నారు. మాకు భయం వేస్తుంది, శాటిలైట్ అంటే మామూలు విషయం కాదు అని వాళ్ళు భయపడేవాళ్ళు అనమాట. ఎందుకు ఆయన అంత ఫోర్సబుల్గా ఆ టైంలో మనకి పిఎంసిని చేశారు అని అంటే ఆ పిఎంసి ద్వారా అందరికీ జ్ఞానాన్ని అందించారనమాట సారు. అంటే అనంతమైన చావు లేదు, ప్రతి ఒక్క వీడియోలో మీరు చూడండి చావు లేదు మనకి అని. అందరేమో చచ్చిపోతారు, అసలు కరోనా వచ్చిందో లేదో తెలియదు కానీ సగం భయానికి అందరు చాలా మంది చనిపోయారు. కానీ ఆ టైంలో సార్ మెసేజెస్ డే ఆఫ్టర్ డే, ఇంతకుముందు రామాయణం వస్తే చిన్నప్పుడు టీవీ ముందు కూర్చునే వాళ్ళం అనమాట, ఎప్పుడు వస్తుందా అని అందరము కూడా. కానీ ఆ టైంలో సార్ మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని తొందరగా పనిచేసి 10 గంటల వరకు టీవీ ముందు కూర్చునే వాళ్ళం అనమాట. మా చిన్నప్పటిది గుర్తుకొచ్చేదే అనమాట. సార్ ఎంత అద్భుతమైన 100 ఎపిసోడ్లు ఇచ్చారనమాట. అంటే ఎంత అప్పుడు ఆ టైంలో నేను మొన్న యుఎస్కి వెళ్ళాను అనమాట. మన ఇక్కడ ఎట్లాగో ధ్యానమాయాగం జరుగుతుందో అక్కడ కూడా ధ్యానమాయాగాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ వెళ్తే వాళ్ళందరూ చెప్పింది ఒకటే అనమాట, ఆ కరోనా టైంలో మన పిఎంసి చేసిన పని అద్భుతమైన పని అనమాట. వాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద యజ్ఞాలు అక్కడ జరిపించబడుతున్నాయి అన్నమాట. మొన్న మేడం కూడా ఏం చెప్పారు అంటే పిఎంసి రావడం వల్ల ఇక్కడ ఎన్నో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఇదంతటికి కారణం మాకు పిఎంసీనే. ఇంతమంది ధ్యానంలోకి రావడం, ఇంత వర్క్ జరగడం, అందుకే సార్ అంటాడు తెలుగువాడు వెలుగువాడు అని. అంటే ఫస్ట్ మన తెలుగులోనే ఫస్ట్ మనం పాంప్లెంట్ ద్వారా మనము ధ్యాన ప్రచారం చేసుకున్నాం అన్నమాట తెలుగులో సార్ ముందు. ఆ తర్వాత అన్ని భాషలలో వచ్చాయి అన్నమాట. అంటే ఫస్ట్ మన తెలుగులో స్టార్ట్ అయ్యి అన్ని భాషలలోకి వెళ్ళింది. తర్వాత మన మ్యాగజైన్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ ఎంతమంది చదువుతున్నారు ఇక్కడ? తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన్ జగత్ మ్యాగజైన్ చదవాలి. ఎంతో సారు ఉన్నప్పుడు దానికోసం 3 రోజులు 4 రోజులు కేటాయించేవాళ్ళు అనమాట. అద్భుతమైన జ్ఞానాన్ని దాంట్లో అందించేవాళ్ళు అనమాట. సార్ ఏంటంటే ఆ బుక్ మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆ బుక్ చదవాలి అని చెప్పారు. ఎందుకంటే ఆ బుక్లో జ్ఞానం మనం చదివినప్పుడు, ఆ బుక్లో మనం ఆ జ్ఞానం చదివినప్పుడు ఆ ఎనర్జీస్ అన్నీ ఆ భూమి మీదకి వెళ్తాయి అన్నమాట. మనం చదివిన మనం అంత ఫోకస్తో చదువుతాం కదా, అన్ని గురువుల జ్ఞానం ఉంటుంది అందులో కూడా. అది చదివినప్పుడు ఆ ప్రపంచం అంతా ఆ వైబ్రేషన్స్ వెళ్తుంది, అందరు మారడానికి ఆస్కారం ఉంది. ఊరికనే సార్ ఏది కూడా చెయ్యరు అనమాట. ఏదన్నా చేశారంటే పెద్ద ప్రణాళిక ఉంటుంది, మనకు తెలియదు. ఒక బుక్కే కదా అనుకుంటాం, ఒక పిఎంసీనే కదా అనుకుంటాం, కానీ అది ఎంత పని చేస్తుందో మనకి తర్వాత తెలుస్తుంది అన్నమాట. దేన్ని కూడా మనం విమర్శించకూడదు. ఒక గురువుగారు పెట్టింది అది మనకు తెలీదు, కానీ వాళ్ళకి తెలుసు. ఒక ప్రణాళికతోటి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు, అందరికీ జ్ఞానాన్ని అందించడానికి, అందరినీ మనని ముక్తి మార్గంలోకి తీసుకురావడానికే వాళ్ళు ఈ భూమి మీదకి రావడం జరిగింది. తర్వాత మరి ప్రపంచమంతా కూడా ధ్యాన్ జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అని 3 చెప్పారు సారు. ఈ 3 ఉంటే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. సరి అయిన జీవన విధానం మనకి తెలుస్తుంది. ధ్యానం ఉంటేనే, జ్ఞానం ఉంటేనే మనకి అన్నీ ఎలా జీవించాలి, ఎందుకంటే అంతకుముందు నా జీవితం మళ్ళీ ఇంకొక రోజు వచ్చి చెప్తాను నా అనుభవము. అంతకుముందు
సరిగ్గా లేదు, జీవించే విధానం, సరైన ఆలోచన లేదు, ఏం తినాలో తెలీదు, ఏమి వండడం అనేదే తెలీదు నాకు అసలు. కానీ ఆయన వచ్చి నాకు వండడం నేర్పించారు. చాలా పిఎంసిలో నావి సార్తో పాటు వండిన వీడియోస్ కూడా ఉండడం జరిగింది అన్నమాట. అంటే అవన్నీ కూడా నేర్పించడం, ఎలా తినాలి, ఎంత పెట్టుకోవాలి, ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక తల్లిలాగా చెప్పడం, ఒక తండ్రిలాగా మనకి బుద్ధిని చెప్పడం, ఒక గురువులాగా ఒక జ్ఞానాన్ని నేర్పించడం, ఎంత అద్భుతమైన జ్ఞానము. తర్వాత మరి ఇవి 3 జరగాలంటే ఎలా జరుగుతుంది? మనం ఒక ర్యాలీ చేస్తాము, ఈ 2 కాలనీలు 3 కాలనీలు తిరుగుతాము, కానీ ప్రపంచం మొత్తం కావాలి అంటే ఎలా జరుగుతుందో? ఒక మీడియా ద్వారానే జరుగుతుంది. కాబట్టి సార్ పిఎంసి అనే ఛానల్ని మనకు అందించడం జరిగింది. సార్ ధ్యాన్ జగత్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అడిగేవాళ్ళు, వాళ్ళకు తోచింది అడిగేవాళ్ళు అనమాట. ఇది ఎలా చేయాలి సార్? అదంటే మీరేం చేయక్కర్లే, పిఎంసి చూసుకుంటాను. ఎందుకంటే నేను ఉన్నాను కదా, నా ముందు జరిగింది నేను చెప్పాలి కదా ఏం జరిగింది అనేది, లేకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది? పిఎంసి చూసుకుంటుందయ్యా. ఎందుకంటే 2012లో సార్ చెప్పారు, ఇంట్లో ఉండే ప్రచారం చేయొచ్చు మనము అని. నేను అప్పుడు అనుకున్నాను, ఇంతమంది గొప్ప గొప్ప మాస్టర్స్ అన్నీ తిరుగుతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాలు అవన్నీ తిరుగుతున్నాయి, అయినా అవ్వట్లేదు, ప్రపంచమంతా ఇంట్లో కూర్చొనేది అవుతుంది అని ఎట్లా చెప్తున్నారు సార్ అని నేను అప్పుడు నాకు అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు అర్థమైంది. పిఎంసి ద్వారా మరి మొన్న వెళ్ళినప్పుడు, స్టేట్స్లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు 70% పిఎంసి చూసి వచ్చిన వాళ్ళే అనమాట. ఒక మేడం అయితే అద్భుతమైన జ్ఞానం అనమాట. ఏంటి అంటే ఆమెకి ఇంకా డాక్టర్స్ బ్రతకదని చెప్పారనమాట. బ్రతకదని చెప్తే పద్మావతి మేడం అనమాట, తను కాలిఫోర్నియాలో ఉంటారు. అప్పుడు ఇలా చూస్తూ ఉంటే మన పిఎంసీలో ఏమున్నాయి? సార్ జ్ఞానము ప్లస్ మన పిరమిడ్ మాస్టర్ అనుభవాలే ఉన్నాయి. ఒక అనుభవం తను చూసింది అన్నమాట. ఓహో, ఈ ధ్యానం చేయడం వల్ల నెమ్మదిగా ఆమె బెడ్ మీదనే ఉంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకొని శ్వాసను ఎందుకంటే కూర్చోలేదు కాబట్టి అలా నెమ్మదిగా కూర్చోవడానికి వచ్చింది. అలా నెమ్మదిగా కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉండే మాస్టర్స్ నెంబర్స్ తీసుకొని వాళ్ళని కలిసి ఇలా గ్రూప్ మెడిటేషన్స్కి వెళ్ళి ఇప్పుడు అద్భుతమైన మాస్టర్గా తయారయ్యారనమాట. ఇప్పుడు ధ్యానం చేస్తే ఆమెకి ఏమొచ్చిందంటే అందరికీ జూమ్ ద్వారా ధ్యానం నేర్పించమని వచ్చింది. ఇంకొక సార్ ఉన్నారు, భిక్షం సార్ అని, శాండియాగోలో ఉంటారు. ఆయన కూడా అంతే, మనం ఇలా చూస్తూ ఉంటాం కదా ఫోన్లన్నీ, అలా చూస్తుంటే ఒక అనుభవం కనిపించింది ఒక మాస్టర్ది. కనిపిస్తే ఆయన ఏమన్నా వీళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నారు అన్న. మళ్ళీ ఇంకా చూస్తుంటే మనది ఒక్కటి ఆన్ చేస్తే అన్నీ అవే వస్తాయి కదా. అందరు చూసి ఇంతమందికి వాళ్ళు డబ్బులు ఎక్కడ ఇస్తారు అని చెప్పి అందరు అనుభవాలు విన్నాడు. ఒకరోజు ఆయనకు ప్రాబ్లం వచ్చింది, సైనస్ ప్రాబ్లం. అది సర్జరీ చేయాలి. సర్జరీ అయినాక కూడా అన్ని మందులు తీసుకుంటూనే ఉన్నారు. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది, ఏదో నేను చూశాను కదా, ధ్యానం అనేది చూశాను కదా, అది చేస్తే నాకు తగ్గిపోతుందని ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు, అప్పుడు 14 దేశాల నుంచి మనకి కడతాల్కి రావడం జరిగింది అన్నమాట. సార్ ఊరికేనే పెట్టారనమాట, డబ్బుల్ని చూడరు. సార్ ఒక్కరికి ధ్యానము అందిందా లేదా అని చూస్తారు. ఆ ఒక్కరి వల్ల ఈ ప్రపంచం అంతా మారుతుంది అన్నమాట. అది ఇంపార్టెంట్ మనం. అందుకనే పిఎంసికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే పిఎంసిలో ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుంది. మరి ఇక్కడ మనకి కూర్చున్నారు రాజు అని కెమెరా. మరి మనకి కడతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పొద్దస్తమానం నించొని ఎంతో చేస్తే కానీ అవన్నీ వీడియోస్, ఒక్కొక్క వీడియో మనకి రావడం చాలా కష్టం. ఎంత వర్క్ జరిగితే కానీ రాదు. మరి అక్కడ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లు కొడతాం మనం. ఎందుకంటే ఎంతోమందికి జ్ఞానం వెళ్తుంది వాళ్ళ ద్వారా.
వాళ్ళకి ఇచ్చేది మనం కొంచెమే, కానీ వాళ్ళు చేసే వర్క్ అద్భుతమైన వర్క్. ప్రతి ఒక్కరూ పిఎంసీలో చేస్తున్న వర్క్ అద్భుతం అనమాట. అందుకే ఇంతమందికి వెళ్తుంది, అందుకే సార్ పిఎంసీ చూసుకుంటుంది, పిఎంసీ బీబీసీ లెవెల్లో వెళ్ళాలని సార్ కోరిక అన్నమాట. కాబట్టి మనం అందరము సహకరిస్తే అది బీబీసీ లెవెల్లో వెళ్తుంది. కాబట్టి మనం అందరము సపోర్ట్ చేద్దాం పిఎంసీ ఛానల్కి. ఎందుకంటే ధ్యాన ప్రచారం కోసమే, ఇంకే వేరేది ఏమీ లేదు మనకి. ధ్యాన ప్రచారం మనం ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళలేని వాళ్ళము పిఎంసీ సపోర్ట్ చేస్తే పిఎంసీ ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఈ ధ్యానమే మీ ముందు కూర్చోబెట్టింది, లేకపోతే ఇంట్లో ఎక్కడో ఉండేదాన్ని నేను. పిల్లలకి భర్తకి వంట చేసుకుంటూ, పిల్లల్ని తిట్టుకుంటూ, భర్తను తిట్టుకుంటూ ఇలా ఉండేదాన్ని. మరి యొక్క జ్ఞానం అందుకున్న తర్వాత ఇంత అద్భుతమైన జీవితాన్ని పత్రి సార్ ఇచ్చారు. పత్రి సార్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాను. మీ అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్కి, మేడంకి, ఇక్కడ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చేసిన పాపం చెబితే పోద్దండి. 2019లో పిఎంసి గురించి 18-19లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నేను తెలంగాణలో చాలా ప్రచారం చేశా. దాదాపు ధ్యాన తెలంగాణ ప్రాజెక్టు 2011 నుంచి ఇక్కడ బేరంగూడ కూడా ఎక్కడో పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు వచ్చాను ఒకసారి. పత్రిసారు 2011లో అనుకుంటా ఒక పిరమిడ్ ఓపెనింగ్ జరిగితే అక్కడికి వచ్చాను నేను. అంటే తెలంగాణలో దాదాపు అన్ని ప్లేసులు కూడా తిరిగేవాడిని ఎప్పుడు. సో కానీ తెలంగాణలో నేను పెద్ద మాస్టర్ని అనేది నా ఫీలింగ్. ప్రతివాడికి ఉంటుంది కదా, కొంచెం పెరుగుతాయి కదా, కొమ్ములు వస్తాయి కదా, నాకు కూడా వచ్చినాయి. అప్పుడు పిఎంసి స్టార్ట్ అయినప్పుడు కనీసం నన్ను పిలవలేదు. నువ్వు కూడా ఇగో ఇక్కడికి తీసుకెళ్ళన్నా, వీళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే పిఎంసిలో ఉన్న వాళ్ళంతా. నాకు నా సహాయాన్ని కోరుకుంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాళ్ళు ఎవరు నన్ను పిలవలేదు. అహం దెబ్బతింటుంది కదా, కాస్త నాకు కూడా తిన్నది గట్టిగానే. అప్పుడు మరి ఎవరైనా మరి మాట్లాడుతుంటే అడుగుతుంటారు కదా, నన్ను అడుగుతారు కదా చాలామంది, ఇవి డబ్బులు అడుగుతున్నారు, మరి చేయొచ్చా చేయకూడదా అన్నప్పుడు ఏం చేస్తావులే అబ్బా అని కొంచెం నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పత్రికారికి అన్నీ తెలుసు, ఆయనకి తెలియంది ఏముంటుంది. ఒకసారి కాస్మిక్ వ్యాలీ వచ్చారు. వచ్చినప్పుడు నన్ను అడిగారు ఆయన. అంటే నాకు చెప్పారు, ఆయన చాలా నీరసంగా ఉన్నారు. మనం భవిష్యత్తు రోజుల్లో పిఎంసి ద్వారానే ప్రపంచంలోకి వెళ్ళగలం. ఆయన ప్రపంచానికి ధ్యానం చెప్పాలంటే పిఎంసి ఒకటే పరిష్కారం, పిఎంసి ద్వారానే ప్రపంచం అంతా వెళ్ళగలము అని అంటే నా తల తీసేసినట్లు అనిపించింది. నేను ఈ మూమెంట్లో ఇంత ప్రచారం చేసే వ్యక్తిని నా నోటితో నేను నెగిటివ్గా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు, ఇది మహాపాపం. కాబట్టి ఇప్పుడు నా పాపానికి పరిష్కారం ఏంటి? తెలిసి పాపం చేయకూడదు. తెలుసో తెలియకో చేశాను, ఆ పాపాన్ని కడుక్కోవాలా వద్దా? దాదాపు 1,00,000 పాంప్లెట్లో పిఎంసి యాడ్ వేసి పంచిపెట్టాను. అది కూడా సరిపోలేదేమో, ఇప్పుడు తీసుకొచ్చి పిఎంసీలో కూర్చోబెట్టారు. పనిచేయరా బాబు, నువ్వు పిఎంసీ గురించి ఇప్పుడు మాట్లాడమని. అంటే చేసిన పాపం చెబితే కానీ పోదు. కాబట్టి మీ అందరికీ చెప్పాల్సిన సందర్భం. ఇందాక మేడం అన్నారు కదా ఏంటి, కాబట్టి మనము ఎప్పుడూ దేని గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఆ మాటల వల్ల ఎవరైనా కానీ దానికి మరి అంటే మాటలకి ఎవరైనా కూడా వింటారు కదా, ఆ మాటలు విని ఎవరైనా కానీ ఆ నెగిటివ్ మాటలు విని వాళ్ళు కనుక తప్పు చేశారనుకోండి, ఆ పని ఏదైతే ఉందో అది కుంటుపడుతుంది. ఎంతో కొంత దాని ప్రభావం అనేది డెఫినెట్గా ఉంటుంది. మరి ఆ పాపం ఊరికిన పోద్దా? అది చెప్పిన వాడికంటే ఆ చేసిన వాడికి మహాపాపం. కాబట్టి దయచేసి మనం మాట్లాడకూడదు, ఆ మాటలు వినకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయగలిగితే పాజిటివ్ మంచి చేయాలి. అర్థమైందా? చేయగలిగితే మంచి మాత్రమే చేయాలి. చేయలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు చేయకూడదు. మనం సైలెంట్గా ఉండాలి మన వల్ల కాకపోతే. ఇకపోతే మనము లాస్ట్ ఫైనల్గా శటగోడపం పెట్టిన తర్వాత ఏముంటుంది? కింద ప్లేట్ ఉంటుంది. ఎందుకు? దక్షిణ. ప్రదక్షిణ ఎంత ముఖ్యమో దక్షిణ కూడా అంతే ముఖ్యం. షిరిడీ సాయిబాబా ముక్కుబిండి వసూలు చేసేవాడు దక్షిణ. ఆయన ఏంటి, ప్రతి వాళ్ళ దగ్గర నుంచి దక్షిణ తీసుకునేవాడు. ఎందుకోసము? మన కర్మల్ని పోగొట్టడం కోసం. మనం లక్షల కర్మలు చేసాం. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పిల్లవాడు ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? ఫీజు కట్టాలి. ఊటికినే వస్తుందా?
వచ్చిద్దా ఇంజనీరింగ్? రాదు. ఒక రోగం తగ్గాలంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలి, అవునా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఎంత ఉంటుంది ఫీజు? 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది, అవునా? ఎంబీబీఎస్ 500 లోపు, ఎండి 1000. ఏంటి అంటే డాక్టర్ పెరిగే కొద్దీ ఫీజు కూడా పెరుగుతుంది, క్వాలిటీ పెరిగే కొద్దీ. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? పిరమిడ్ సొసైటీకి ఎందుకు వచ్చాం? దైవం కావడానికి. ఇక ఆరోగ్యం మనశ్శాంతి అని చెప్పమాకండి, హోల్సేల్ ఒకటి ఉంటే ఏది అవసరం లేదు. ఒక టికెట్కి 3 సినిమాలు, అవునా కదా? ఒకటి ఉంటే అన్నీ వచ్చినట్టే కదా. దైవం అయితే ఇంకా మనం అడుక్కునే అవసరం లేదు. మనం దైవం కావాలి, లక్ష్యం అదే. మిత్రత్వం కావాలి, మిత్రుడు కావాలి. ఎవరికి? పక్కింటి వాళ్ళకా, ఎదురింటి వాళ్ళకా? ఎవరికి మిత్రుడు కావాలి? ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి మిత్రుడు కావాలి. 84 లక్షల జీవరాశులకి మిత్రుడుగా ఉండాలి, అవునా కదా? 3 ఏం కావాలి? మాస్టర్. ఎవరికి మాస్టర్? ఎవరికి కావాలి మాస్టర్? మన పైన మనకి మాస్టరీ కావాలి. మన ఆలోచన పైన, మన మాట పైన, మన చేష్ట పైన మనకు మాస్టరీ కావాలి. అంటే మన మీద మనకు ఆధిపత్యం కావాలి. ఈ 3 మనకు కావాలి అంటే మనం ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఏం చేయాలి? ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు? వెరీ గుడ్, క్లాప్స్ కొడదాం. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఇంజనీరింగ్ ఊరికినే వస్తుందా? డాక్టర్ ఊరికినే వస్తుందా? చదవాలిగా, పుస్తకాలు చదవాలిగా. మన పిల్లలకైతే చెబుతాం చదువు అని. మరి మనకు వద్దా చదువు? మనం ఎలాగూ చదవమని తెలుసు ఆయనకి, పెద్ద ఆయనకి. ఆయన ఏం చేశాడు? వీళ్ళు ఎట్టాగు చదవరు ఏంటి కాబట్టి ఆయనే చదివి మొత్తం పిఎంసీలో ఇచ్చారు. కనీసం పిఎంసీ అయినా చూడండి ఇప్పటి నుంచి, అర్థమైందా? పత్రికారి వీడియోలు ఉన్నాయి, రోజుకు ఒక వీడియో చూసి ఆ వీడియోలు అందరికీ పెట్టండి. మీరు చూడడమే కాదు, ప్రతి వాళ్ళకి అది చూడండి బాగుంటుందని 10 మందికి వీడియోలు పెట్టి చెప్పండి, ఫోన్ చేసి అది చూడండి, నా జీవితం ఇలా మారింది, మీరు కూడా మార్చుకోండి అని. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది? మీరు శరీరంతో పనిచేసినట్టు, మనసుతోనే ఇది బాగా జరగాలి, అందరిలోకి వెళ్ళాలి, పిఎంసీ అందరు చూడాలని ధ్యానం చేసినప్పుడు 10 నిమిషాలు ఆ ధ్యాన శక్తిని కూడా ఇవ్వండి దానికి. 3 అర్థమైంది? ఫీజు కట్టాలిగా. కాబట్టి మీ దగ్గర సంపద ఉన్నదానిలో 10% ఇక్కడ జరిగే కార్యక్రమాలకు కానీ ఎక్కడైనా మనకు యజ్ఞాలు నిరంతరం జరుగుతుంటాయి, అర్థమైందా? జరిగే యజ్ఞాల కోసం మనం ఖర్చు పెట్టాలి మన డబ్బుల్ని, అర్థమైందా? 10 రోజులు, 11 రోజులు, 12 రోజులు, లేకపోతే వారం రోజులు, ప్రతి చోట యజ్ఞాలు జరుగుతుంటాయా? ప్రతి నెల మన జీతం నుంచి ఒక 10% మనం తీసి పక్కన పెట్టి విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలి, అర్థమైందా? అంటే మనం ఫీజు కట్టకుండా ఏది రాదు. ఈ 3 దానాలు చేయాలి. ఏం దానాలు చేయాలి? 1 సమయదానం, మన సమయాన్ని ఖర్చు పెట్టాలి. 2 ప్రతిభాదానం, మీ దగ్గర ఏ ప్రతిభ ఉంటే నా దగ్గర మాట్లాడడం వచ్చు అంటే నా ప్రతిభని నేను ఖర్చు పెట్టాలి. ఫీజు ఇచ్చారు నాకేమన్నా వెంకటేశ్వరరావు గారు? నేను ఫ్రీ, అర్థమైందా? నా ప్రతిభను నేను ఖర్చు పెడుతూనే ఉన్నా, ఎప్పటి నుంచో నా సమయాన్ని ఇస్తున్నా, నా ప్రతిభను ఖర్చు పెడుతున్నా. నా దగ్గర డబ్బులు లేవు, నో శాలరీ, ఫీజు లేదు నా దగ్గర. కాబట్టి ఈ 2 మాత్రం. కానీ మా నాన్నగారు ఆస్తులన్నీ అమ్మేశా, ఉన్నాయన్నీ అమ్మేసి మొత్తం తిరిగి ప్రచారం చేశా. నా దగ్గర లేకపోయినా వాళ్ళది మాత్రం ఖర్చు పెట్టేశా. ఓకే, అప్పుడే నాకు ఇంత జ్ఞానం వచ్చింది. నేను ఒక 20 ఏళ్ల క్రితం ఇది పట్టుకుంటే వణుకు పుట్టేది, లోపల నుంచి చెమట కారిపోయేది. ఏంటి సీరియస్ మెయింటైన్ చేసేవాడిని, అర్థమైందా? ఇప్పుడు 1000 మంది కాదు 1,00,000 మంది ఉన్నా ఇలాగే మాట్లాడగలను. ఎలా వచ్చింది? అది ఖర్చు పెడితేనే వస్తుంది. నేను దైవంలాగా చేస్తున్నా, ఏసీ కార్లో తిరుగుతున్నా. నాకు 20 ఏళ్ల నుంచి ఎటువంటి నో డాక్టర్ నో మెడిసిన్, నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. నేనే కాదు, మా పిల్లలు, నా భార్యతో సహా నో డాక్టర్ నో మెడిసిన్, మా అమ్మతో సహా, అర్థమైందా? మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నో డాక్టర్ నో మెడిసిన్. ఎందుకంటే నా డబ్బు, నాకున్న దాన్ని నేను విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టినప్పుడు విశ్వం నాకు ఏది కావాలంటే అది ఇస్తుంది. నాకు ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వదు? అందరికీ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆ విధంగా పత్రికారు ఇచ్చిన మార్గంలో, ఆయన దగ్గర 2 జేబులు ఖాళీ, కానీ ప్రపంచం అంతా తిరిగారు. ఆయనకి ఏది కావాలో అవన్నీ వచ్చినాయి, మనకు కూడా వస్తాయి. గుంటూరు మిరపకాయ నాకైతే కారం, మీకు బందర్ లడ్డు నాకైతే స్వీట్గా ఉంటుంది, మీకు
కాబట్టి ఒక పదార్థము ఎవరికైనా ఏదైనా అదే ఉపయోగం జరుగుతుంది. ధ్యానము పత్రికారికి ఏ లాభం చేసిందో, షిరిడి సాయిబాబాకి ఏం చేసిందో, నాకేం చేసిందో, మేడంకి ఏం చేసిందో, ప్రపంచంలో అందరికీ అదే లాభం చేస్తుంది. కాబట్టి మనము చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. ఇది చేయవలసిన పని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన రవిశంకర్ గారు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. మరి టైం అయింది కాబట్టి ఒక 2 నిమిషాలు ముగిస్తా. మాస్టర్స్, మరి పిఎంసి గురించి ఇంత చక్కని ప్రచారం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మనం తెలుసుకున్నాం. మా ఆనందప్రసాద్ గారి ద్వారా, మాధవి గారి ద్వారా మన అందరికీ కూడా తెలుసు. ఇక్కడ చాలామంది మనం పిఎంసి రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. మరి పిఎంసి ఎన్ని చేస్తూ ఉంది. మరి మనకి పిఎంసి ఇక్కడున్న మన పిరమిడ్ మాస్టర్స్కి ఎన్నో మరి ఫ్రీ సర్వీసెస్ అందిస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో ఫస్ట్ది పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరి ధ్యానుల అనుభవాలు ఇక్కడ రికార్డ్ అవ్వాలని చెప్పేసి మనకి పత్రిజీ గారు చెప్పారు. అంతే లక్షల మంది ధ్యానులు ఉన్నారు. వాళ్ళందరి ఎవరు ధ్యానానికి ముందు ఎలా ఉంది, ధ్యానానికి తర్వాత ఎలా ఉంది, మన ధ్యాన దివ్య జీవితం అనే ఎపిసోడ్లో ఇది మనం ప్రతి ఒక్కరిది ధ్యానం అనుభవం చేస్తున్నాం ఇక్కడ. మరి ఒకసారి ఆ వెంకటేశ్వర గారు మరి ఇంకొకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి రికార్డ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంతమంది హౌస్ మెంబర్స్ దాదాపు 50 మంది పైనే ఉన్నారు ఇక్కడ. సో అందరూ అక్కడికి రావాలంటే కుదరదు. కాబట్టి ఇలాగే మన కెమెరా ఒకరోజు మనం తీసుకొస్తాము, ఇక్కడికి తీసుకొచ్చి మీ అనుభవాలు చెప్పాలి. ఎందుకంటే ఇది చెప్పడం వల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మనం ధ్యాన ప్రచారం చేసినట్టు అవుతుంది. మీరు చెప్పిన ఆ ఫ్రీక్వెన్సీకి, మీరు చెప్పిన ఆ అనుభవానికి మీరు ఎలాగ ధ్యానంలోకి వచ్చారు, ఎలాగ మీ జీవితాలను వెలిగించుకున్నారు అనేది ఒకరికి బాగా మనకు నచ్చుద్ది. వాళ్ళు విన్నవారికి, ప్రపంచంలో ఏ మూలలో ఉన్న తెలుగు వాళ్ళకైనా అది నచ్చుద్ది. అప్పుడు వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. సో ఇది మనం ఫ్రీ సర్వీస్ మనం ఎప్పుడు రికార్డ్ చేస్తూనే ఉంటాం. ఎంతోమంది, ఇప్పుడు 1000 మంది ధ్యాన అనుభవాలు రికార్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి, మనం పిరమిడ్ మాస్టర్స్కి ఇంకొక ప్రత్యేకమైన ఆఫర్ ఉంది, ఫ్రీ ఆఫర్. ఏంటంటే, మన కుటుంబ సభ్యులకి మనం జన్మదినం, వివాహ దినం శుభాకాంక్షలు మనం తెలియచేసుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా మనకి వాట్సాప్లో నా నెంబర్కి కానీ ఇంకా మనకి కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు 3 ఫోటోలు పెట్టాలి. ఎవరిది, మీ కుటుంబంలో మీ భర్తది లేకపోతే తల్లిది, తండ్రిది పుట్టినరోజు ఉంది, వాళ్ళకి మనం తెలియచేస్తున్నట్టు. అంటే ఎవరి పుట్టినరోజు ఉందో వాళ్ళ ఫోటో ఒకటి పెట్టాలి, వాళ్ళతో మీరంతా ఉన్న ఫోటో ఒకటి పెట్టాలి. అలాగే ఇంకొక ఏమైనా ప్రత్యేకమైన ఫోటో, పాత్రిజీ గారితో ఉన్న ఫోటో కానీ ఇంకా ఏమైనా అలాంటి ఫోటోలు పెట్టి మీ అందరి పేర్లు ఇలాగా అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పేసి ఇస్తే, ఒక 2 వీక్స్ ముందు ఇవ్వాలి. ఇస్తే అది అక్కడ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పిఎంసి ఆఫీస్లో. గ్రాఫిక్స్ డిపార్ట్మెంటు, ఎడిటింగ్ డిపార్ట్మెంటు, డిజైనింగ్ డిపార్ట్మెంటు, స్క్రిప్ట్ డిపార్ట్మెంటు, వాయిస్ ఓవర్ డిపార్ట్మెంట్, ఇలా ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళందరూ ప్రాసెస్ చేసి అది మీ పుట్టినరోజు, ఎవరిదైతే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారో వాళ్ళది ఆ రోజు అంతా 10 టైమ్స్ వస్తుంది. 10 టైమ్స్ మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రోగ్రామ్కి మధ్యలో టెలికాస్ట్ చేస్తాం అనమాట. దీనివల్ల కూడా దాని వీడియో కూడా మీకు పంపించడం వల్ల మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఇది ఏంటనేసి మీ పుట్టినరోజు గురించి అయినా ఆ పిఎంసి ఛానల్ చూస్తారు ధ్యానంలోకి రాని వాళ్ళు. సో ఆ విధంగా కూడా మనం ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. సో ఫ్రెండ్స్, ఇదొకటి. ఇంకొకటి, ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు చూడండి, వెంకటేశ్వరరావు గారు ఏమీ అడగలేదు ఇక్కడ టెలికాస్ట్ చేయమని. సో ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు అందరూ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ కూడా మనం ఇలా ఉన్నాయని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి అంటే, అది కూడా 2 వీక్స్ ముందు చెప్తే మనం అది అంటే ఇప్పుడంటే మన ఆనంద్ గారు మరి మాధవి గారు తర్వాత అందరూ ఉన్నారు కాబట్టి మనం అడగకుండానే తీసుకొచ్చాం. కానీ మనకి లిమిటెడ్గా కెమెరాస్ ఉన్నాయి, ఒక 5 కెమెరాస్ ఉన్నాయి, కెమెరామెన్స్ కూడా ఉన్నారు. అవి మనకి ముందుగా 2 వీక్స్ ముందు చెప్తే ప్లాన్ చేసి ఒకరోజు మనం ఫ్రీగా ఇస్తాం అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 to 10 అవర్స్ వరకు మన కెమెరామెన్, కెమెరా ఎక్విప్మెంట్, లైవ్ కిట్ తీసుకొచ్చి అది మనం ఈవెంట్గా చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గమనించండి. మన పిఎంసి ద్వారా ఈ విధంగా కూడా ధ్యాన ప్రచారం చేసుకోవచ్చు మనం అంతా కూడా. కాబట్టి ఇది మన ధ్యాన దివ్య జీవితం ఒకటి, తర్వాత బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఒకటి,
ఈ తర్వాత మన పిఎస్ఎస్ఎం ఈవెంట్స్ ఇలాగ 1 డే వర్క్షాప్స్ కానీ, పిరమిడ్ ఓపెనింగ్స్ కానీ, పిరమిడ్ యానివర్సరీ కానీ, ఇలాగా ఏదైనా సరే మనకి మనం పిఎంసి నుంచి మొత్తం పిఎస్ఎస్ఎం మూమెంట్కి పిఎంసి అనేది ఒక ప్రతిరూపం. ఇప్పుడు అందరూ చెప్పారు, ఇంకా దీంట్లో ఎక్కువ చెప్పేది ఏం లేదు. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి మాస్టర్స్. సో ఇంకొక మాధవి గారి ద్వారా ఒక గుడ్ న్యూస్ కూడా విందాం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. అయితే ఇప్పుడు మనము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది మనకి పిఎంసి ఆఫీస్ అనేది. ఇప్పుడు మనము ఒక సైట్ తీసుకోవడం జరిగింది ఎల్బీ నగర్లో, మనకి మెట్రో స్టేషన్కి దగ్గరలో అనమాట. ఎందుకంటే రాను మనకి కంటెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే మనము రెంట్కున్నప్పుడు ఆ కంటెంట్ అంతా దాయలేమన్నమాట, మనం చాలా కష్టం. కాబట్టి ఒక సొంత బిల్డింగ్ పిఎంసికి ఉంటే ఒక సేఫ్గా ఉంటుంది కంటెంట్ ముందు తరాలకు వెళ్ళడానికి. పిఎంసి ఉంది, ఈరోజు మనం ఉంటాము ఉండము, కానీ ముందు తరాలకి ఆ జ్ఞానం అంతా వెళ్ళడానికి కోసమని ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అని చూసుకొని మన అగ్రిమెంట్ జరిగింది. మనం సపోర్ట్ చేసే వాళ్ళం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం ధ్యానం చేద్దాం. హాయిగా వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, స్పెడ్స్ తీసేయండి. ఒక లాస్ట్ 5 minutes, 5 నిమిషాలు మనందరి పిఎంసి జ్ఞాన నిధిని కాపాడుకోవడం కోసం ఈరోజు సంకల్పం చేద్దాం. కళ్ళద్దాలు తీసేయండి. హాయిగా పిఎంసి సొంత బిల్డింగ్ కోసం, అంటే తరతరాలకి ఉపయోగపడే జ్ఞాన నిధిని కాపాడుకునే ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం కోసం మనం ధ్యానం చేద్దాం. మన ధ్యాన శక్తిని ఇతోధికంగా ఇద్దాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఈ అమావాస్య రోజు మన సంకల్పం సొంత భవనం నిర్మాణం. ప్రపంచానికి ఉపయోగపడే ఈ భూమి ఉన్నంత వరకు ప్రపంచానికి జ్ఞానాన్ని, ఆ జ్ఞాన నిధిని కాపాడే ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం పిఎంసి సొంత భవన నిర్మాణం. దానికి మనం అంతా ఇతోధికంగా శక్తినిద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. బ్రహ్మమనగ వేరు పరదేశమున లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మము అంటే ఎక్కడో పరదేశాన లేదు. బ్రహ్మము అంటే తానే, మనమే. మనల్ని మనం తెలుసుకోవడమే, మనం దైవము అని తెలుసుకోవడమే. ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దైవాంశ సంభూతులము. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. గాలిలోన బూటి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేము, ముక్కులోని గాలి ముక్తికి దారయా, విశ్వదాభిరామ వినురవేమ. ముక్కులోని గాలి ముక్తికి దారి. ఈ గాలిలో పుట్టాము, గాలిలోనే పెరిగాము. గాలిలోని మర్మము తెలియదు మనకి. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకు. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. బీ విత్ యువర్ బ్రెత్. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా
కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన మాట మంత్రం అవుతుంది. మన ఆలోచన శూన్యమైనప్పుడు, మనసు ప్రకృతి ప్రతిస్పందిస్తుంది, మన ప్రార్థన ప్రతిస్పందిస్తుంది. మనకి ఈ విశ్వంలో ఏది కావాలని కోరుకుంటే అదే జరుగుతుంది. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టెనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుట కంటే పడి చచుట మేలయ. విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టనే పట్టకూడదు, పట్టామా బిగి పట్టు పట్టాలి. పట్టి వదిలే కంటే పడి చచ్చుట మేలు. మనమంతా ధ్యాన పట్టు పట్టాము, గట్టిగా పట్టుకోవాలి. మనం దైవం అయ్యేంత వరకు దైవమే అయ్యున్నాం. మనం దైవంలాగా జీవించాలి. ఆ దివ్య జీవితాన్ని మనం అనుభూతి పొందాలి. దైవ సంకల్పాలు చేయాలి. విశ్వ కళ్యాణం కోసం నిరంతరం పనిచేయాలి. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శిలలు జోచిన రోలు శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడుగాదు, తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమ. శిలలు చూసి శివుడు అనుకుంటున్నాం మనం. శిలలు శిలలే కానీ శివుడు కాదు. మన లోపల ఉన్న శివుడిని మనం తెలుసుకోవాలి. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. ఈ శ్వాసే శివుడు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు సకారాత్మకమైన ఆలోచనలు వస్తాయి. మన ఆలోచనే శివుడు. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా శ్వాసతో ఏకమవుదాం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోవు వాడు వెర్రివాడు, గొర్రె చంకబెట్టి గొల్ల వెదకు రీతి. విశ్వదాభిరామ వినురవేమ. గొల్లవాడు గొర్రెపిల్లని సంకలో పెట్టుకుని ఊరంతా వెతుకుతుంటాడు, తన గొర్రెపిల్ల ఎక్కడో పోయిందని. మనసులోనే ముక్తిని పెట్టుకొని ప్రపంచం అంతా వెతుకుతున్నాం. నువ్వే దైవమై ఉన్నప్పుడు, నీ మనసులోనే ముక్తి ఉన్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ వెతుకుతావు? పూజ సేయ సేయ పూజారితానాయే, పూజ వస్తువన్న భువిని తానే. ఎడ పూజ సేయ ఎల్ల దిక్కుల తానయ. విశ్వదాభిరామ వినురవేమ. పూజలు చేస్తే పూజారు అవుతావు. పూజించడానికి వస్తువు ఏముంది? అంతటా నువ్వే కదా ఉంది. సర్వం కల్విదం బ్రహ్మ. నీ లోపల ఉన్నది దైవమే, అంతా ఉన్నది దైవమే. నువ్వు ఎవరికి పూజ చేయాలి? దైవం ఇంకో దైవానికి పూజ చేయించాల్సిన అవసరమే లేదు.
నిన్ను నువ్వు పూజించుకోవడమే ధ్యానం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. సంధ్య వార్వనేమి, జపము సేయగనేమి, వేదశాస్త్రములను వెలయనేమి, పరముగనని వాడు బాపడు కాడురా, విశ్వదాభిరామ వినురవేమ. మరొక 2 నిమిషాలు, ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 2 minutes హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు, విశ్వదాభిరామ వినురవేమ. పక్షుల్ని జంతువుల్ని పట్టుకొని మనం పరగ హింసలు పెట్టి దాన్ని కడుపు నిండా కూరుకోవడానికి అలా ఎవరైతే తింటారో వాళ్ళంతా వసుధ చండాలురు. మనమంతా దైవాలము, దైవాలుగా జీవించాలి. పక్షుల్ని జంతువుల్ని ప్రేమించాలి. ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. కేవలం శ్వాస. చివరి 1 నిమిషం, లాస్ట్ 1 minute. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. థర్టీ సెకండ్స్. సాకి కోకలు తీకి చికాకు బడవేసి మైలదీసి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయ, విశ్వదాభిరామ వినురవేమ. సాకలివాడు ఎలాగైతే బట్టలు ఉతికి దాని మురికంతా పోగొడతాడో, నిజమైనటువంటి సద్గురువు మనల్ని కొట్టి తిట్టి మన యొక్క పాపాలన్నీ కడిగేయడానికి మనల్ని గుద్దిన మేలయ్య అంటున్నాడు. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫైనల్గా ఈ అమావాస్య సందేశము ఒక 4 మాటలు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ప్రకృతి ప్రతిస్పందిస్తుంది. ప్రకృతిలో మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది. మనం ఏదైతే సంకల్పిస్తామో అది తిరిగి వస్తుంది. మనం ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే మన మాట మంత్రం అవుతుంది. అర్థమైందా? మంత్రాలు చదివి మంత్రాలకి చెంతకాయలు రాలితే అంటారు కదా. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆయన కనకధర స్తోత్రం చెప్తే బంగారు ఉసిరికాయలు కురిసినాయి. అవునా? అంటే మంత్రానికి బంగారు ఉసిరికాయలు కురిసినాయి. అంటే ఆయన దగ్గర మంత్రం ఉందా? ఆయన దగ్గర శక్తి ఉందా? ధ్యానం చేస్తే శక్తి వస్తుంది. శక్తితో మనం ఏది మాట్లాడితే అది జరుగుతుంది. కాబట్టి ధ్యానం చేయకుండా మంత్రం చదివితే రాదు. ఆ మంత్రంలో ఆ ధ్యాన శక్తి ఉండాలి. కాబట్టి ప్రకృతి ప్రతిస్పందిస్తుంది, మాట మంత్రం అవుతుంది. మూడవది సేవాశాస్త్రం. సేవ, దైవత్వం అంటే సేవ.
గురువులు షిరిడి సాయిబాబా నిరంతరం అందరికీ సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మాట మంత్రమైంది, ఆయన దగ్గరికి ప్రపంచం అంతా వచ్చింది. పత్రిజీ 1,00,000 మందికి భోజనాలు కావాలి అంటే 1,00,000 మందికి భోజనాలు వచ్చినాయి. అయ్యా నాకు పిరమిడ్ కావాలంటే పిరమిడ్ వచ్చింది. పిఎంసి కావాలయ్యా అంటే పిఎంసి వచ్చింది. ఆయన జీవితంలో ఆయన నోట్లోంచి ఏ మాట వస్తే అది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన జీవితం అంతా అందరికీ సేవ చేశారు. మానవ సేవే మాధవ సేవ అని అందరూ అంటే ఆయన మాధవ సేవే మానవ సేవ, అందరిలో ఉన్న దైవత్వాన్ని గుర్తు చేయడమే నా సేవ అని ప్రతి ఒక్కరు నువ్వు దైవం నువ్వు దైవం నువ్వు దైవం అని చెప్పుకుంటూ ప్రపంచం అంతా చెప్పుకుంటూ తిరిగారు. అదే ఆయన చేసిన సేవ. అప్పుడు సేవ చేస్తే మనం మంత్రులు ఉంటారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు, నేను అది చేస్తా ఇది చేస్తానని చెబితేనే మంత్రి పదవి వస్తుంది, మాట్లాడితేనే మంత్రి పదవి వస్తే చేస్తే అర్థమవుతుంది మీకు? నేను చేస్తానని చెబితేనే మంత్రి పదవి వస్తుంది అంటే మరి చేస్తే ఎంత వస్తుంది? మన కళ్ళ ముందు మనం చూసాం, మన పత్రికారిని చూసాం, ఆయన ఏదంటే అది జరిగింది. అవునా? అది ఎప్పుడు జరుగుతుంది? సేవ చేస్తే. కాబట్టి సేవ చేయాలి. మనం నిరంతరం సేవ చేస్తుంటే మనకు కావాల్సిందంతా వస్తుంది. తర్వాత ఆత్మశాస్త్రం, నువ్వు దైవము అనే శాస్త్రాన్ని నువ్వు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 విషయాల్ని ప్రకృతి ప్రతిస్పందిస్తుంది, మాట మంత్రం అవుతుంది, సేవ చేయాలి. మూడోది నువ్వు ఆత్మ, అందరిలో ఉన్నది అదే ఆత్మ అనే సిద్ధాంతాన్ని ప్రతి క్షణము విశ్వసించాలి. థ్యాంక్ యూ.